భారత్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మీదేవి, సందపోగు లక్ష్మీదేవి. 154 సర్వే నంబరు గల భూమి మేము 2005లో కొన్నాము. అయితే ముస్లిమ్స్ వాళ్ళతో మేము కొన్నాము జైతున్ బి బతుకున్నప్పుడే. ఇప్పుడు ఇన్నేళ్ళుగా మేము పొగాకు మళ్ళా మొక్కజొన్న అన్ని సాగులు చేసేవాళ్ళము. అయితే కొద్దిగా పైనుంచి వాటర్ మురికి నీళ్ళు వచ్చినందువలన మేము సాగుని బంద్ చేసినాము 2-3 ఏళ్ళ నుంచి. అయితే ఇప్పుడు హుసేన్ అనే వ్యక్తి వాళ్ళ భార్య ఆయన రోజుకి ఒక 20-30 మందిని వేసుకొని ల్యాండ్ లేకు వచ్చి మీరు ల్యాండ్ లేకు వస్తే చంపుతాం మిమ్మల్ని, ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ మీరెవరు కొనడానికి మాది అన్నట్లు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ల్యాండ్ లేకు రానియడం లేదు. కాబట్టి నేను అధికారులకు చేసేది ఏమంటే మాకు ఆన్లైన్ పాస్బుక్లు అడంగలు అన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు ఎంక్వైరీలు కూడా జరిపించండి. వాళ్ళ కాడ ఏముందో మా కాడ ఏముందో అన్నీ చూడండి. చూసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే మీరు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. మరి మేము పొగాకు వేసినప్పుడు అర్జీలు పెట్టినాము ఎంఆర్ఓ గారికి. అప్పుడు 2005లోనే అర్జీలు పెట్టింటే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి అవును వీళ్ళు సాగులో ఉన్నారు అని చెప్పి మాకు పాస్బుక్లు మంజూరు చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఉత్త డాక్యుమెంటే ఉండింది, తర్వాత అవన్నీ చూసే మాకు పాస్బుక్లు ఇచ్చినాడు. కావున మళ్ళీ అవన్నీ మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను. మేము దళితులమయ్యా, మాకు కంపల్సరీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము అదే ల్యాండ్ మీదనే మేము బ్రతికేది, మాకైతే ఏం లేదు ఆధారము. కాబట్టి అందరికీ నేను దయ ఉంచి నేను ప్రార్థిస్తున్నాను మాకు న్యాయం జరగాలని. నా పేరు సంధ్యపోగు లక్ష్మీదేవి. నా పేరు సంధ్యపోగు రోషయ్య. మేము గత 2005 నుంచి మాకు జైతున్బి వారి వారసుల నుండి ముస్లిమ్స్ వాళ్ళ వారసుల నుండి మాకు రిజిస్టర్ చేశారు. అదే డాక్యుమెంట్ ప్రకారంగా మేము ఆన్లైన్లో మేము సాగు చేసుకుంటున్నాము. మేము ఇప్పటి నుంచి కాదు, సాగులో మొక్కజొన్న వేసినాము, పొగాకు వేసినాము, కందులు వేసినాము. అప్పటి నుంచి మేము సాగులో వేసుకుంటుంటే ఎంఆర్ఓ గారు విఆర్ఓ వాళ్ళు వచ్చి మాకు పాస్బుక్లు మంజూరుగా చేశారు. అనుభవంలో మేమే ఉన్నాము. అదే ఇప్పటి నుంచి కాదు, అప్పుడు కానీ గవర్నమెంట్ ఏం జరిగింది, రాజు గృహకల్పన గురించి ల్యాండ్ ఆక్యుపేషన్ చేసింటే మాకు చేయించిన ఓనర్లు కానీ ముస్లిమ్స్ వాళ్ళు మేము దళితులకు అమ్మినాము కానీ అంటే మేము కానీ అర్జీ పెట్టడం జరిగింది కలెక్టర్కు. అప్పుడు మినిస్టర్ మారెప్ప గారు ఉన్నప్పుడు కానీ మేము అర్జీలు పెట్టినాము. అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము. మారెప్ప గారు ఎండార్స్మెంట్ చేస్తున్నారు. మేము అప్పటి నుంచి ఆన్లైన్లో మాకు ఉన్నాయి, ఒక 3 ఏళ్ళ వరకు ఆన్లైన్లో ఉన్నాయి. మధ్యలో ఎవరో ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇది చేసినారు. ఈ ఆన్లైన్ లేకుంటే మేము సాగులో ఉన్నాం కదా మాకే అని చెప్పి మేము సాగు చేసుకుంటున్నాము. ఇప్పుడు మధ్యలో హుసేన్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అతనే కాదు, అతని అనుచరులు ఆడ కొద్దిగా మాదార్సి అని చెప్పి కొద్దిగా ముస్లిమ్స్ ప్రాపర్టీ ఇది అని చెప్పి అందరినీ ఆడ భయభ్రాంతులు చేసి కొంతమంది అమౌంట్ను కానీ వసూలు చేసుకున్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో ఇదే సర్వే నెంబరే కాదు, 154 సర్వే నెంబరే కాదు, 162 సర్వే నెంబర్లో కానీ కబ్జాలు చేసి అమ్ముకున్నాడు. అమ్ముకునేదే కాక కొద్దిగా అలా ఆయన కానీ ఒక 1/2 ఎకరా దాకా ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళని ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళ భార్య ముంతాజ్ బేగము, వాళ్ళ బంధుత్వము, వాళ్ళ అనుచరులు రౌడీలను పెట్టి ఇబ్బందులు పాలు చేసి మమ్మల్ని బెదిరించుకుంటూ ల్యాండ్ లేక ఎట్లా వస్తారు, రేపు నమాజ్ చేసేది ఖచ్చితంగా జనవరి 3వ తేదీ కానీ ఇబ్బందులు పాలు చేసినారు. మాకు 5 సార్లు మేము నమాజ్ చేస్తాము. ఇది ఎట్లా మీరు దళితులు మీరు ఎట్లా మాదిగోళ్ళు మీకు ఎట్లా? ఒక్క నిమిషం స్టార్ట్. నా పేరు కాశీనా సార్. ఇది మారుతి మెగా సీట్ పక్కన జోరాపురం 154 సర్వే నెంబర్ సార్. ఇది 2005లో రోషన్న, శ్రీనివాస్ రెడ్డి, అనంతమ్మ, నాగరాజు వాళ్ళు కొన్నారు సార్. వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఒక 4 ఫ్లాట్లు కొనుక్కున్నాం సార్. కొనుక్కుంటే మాకు ఆల్రెడీ 2026